తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆది గారు, సో మల్లెమాల జబర్దస్త్కి మీరు లైఫ్ ఇచ్చారా, లేకపోతే మల్లెమాల జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చిందా? మల్లెమాల జబర్దస్తే మా అందరికీ లైఫ్ ఇచ్చిందండి. అందులో 0.1% కూడా డౌట్ లేదు. దాన్ని రివర్స్లో చెప్తే ఇంక అంతకంటే మూర్ఖత్వం లేదని నేను ఫీల్ అవుతున్నాను సీరియస్గా. అది అసలు ఎవరైనా నీకు వినడానికి ఎలా ఉంది ఆ మాట? మల్లెమాలకు మన లైఫ్ ఇవ్వడానికి మనం ఎవరు అండి? అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? జనరల్గా మాట్లాడుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? ఒక ఎంఎస్ రెడ్డి గారి కొడుకు, ఎన్నో గొప్ప సినిమాలు తీసిన ఆల్మోస్ట్ ప్రొడ్యూసరు. నీకు తెలిసిన సినిమాలు ఎన్ని మంచి సినిమాలు ఉన్నాయి. ఒక సీఎంకి అల్లుడు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక సీఎంకి అల్లుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి, ఈవెన్ ఒక రాజమౌళి గారు, కొరటాల శివ గారు ఇలాంటి వాళ్ళ సినిమా ఓపెనింగ్ కూడా ఫస్ట్ క్లాప్ ఆయన చేతే కొట్టిస్తారు. అంత గౌరవం ఇస్తారు ఆయనకి. అలాంటి వ్యక్తి గురించి మనం ఒక ఏకవచనంతో మాట్లాడేసి ఒక మాట అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎవరండి అక్కడ బానిసల్లా బతుకుతుంది? బానిసల్లా బతుకుతున్నామని మేము వచ్చి చెప్తే కదా అది నిజం అవుద్ది. పక్కకి వెళ్ళినోడు చెప్తే అది బ్లేమ్ చేయడం అవుద్ది కదా. చిన్న పాయింటే కదా అది. వన్స్ పక్కకి వెళ్ళినోడు వచ్చి ఆ మాట అంటే దాన్ని బ్లేమ్ చేయడం అంటారు. అక్కడ బతుకుతున్నోడు ఎవడైనా వచ్చి చెప్తే కదా అది నిజం అవుద్ది. నిజంగా మాకు అలాంటి ఫీల్ ఉందని అది ఎలా అంటారండి? నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తున్నాను. నేను కానీ, ఇక్కడ ఉన్న రాంప్రసాద్ కానీ, లేకపోతే ఈవెన్ రష్మి కానీ, సుధీర్ కానీ, గెటప్ సీను, ఇలా మా అందరికీ అవసరాలుంటే కొన్ని లక్షల స్పాట్లో హెల్ప్ చేశారు. అంటే మనం ఎప్పుడో చేయబోయే ఎపిసోడ్స్ అన్నిటి పేమెంటు ఒకేసారి రిలీజ్ చేసి మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మీకు ఈ టైంకి అమౌంట్ అవసరం అంటున్నారు కాబట్టి తీసుకోండి. ఈవెన్ మా టీంలో సుధీర్, నేను, శ్రీను అందరం అలాగే తీసుకుని అందరూ అలాగే. ఈవెన్ అభి అన్న కానీ, నాకు కానీ, అంటే ఇంకా ఒక 40-50 లక్షలు అనుకో అలా ఇచ్చారు సుధీర్కి, గెటప్ సీన్ అన్న, రాంప్రసాద్ అన్న, ఇలా వీళ్ళందరికీ. ఈవెన్ రష్మికి అయితే ఒక లోన్ అమౌంట్ రావాలంటే ఈ కంపెనీ, మల్లెమాల కంపెనీ, ఈ అమ్మాయి మా తరపున అమ్మాయి అని ఒక ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ లోన్ శాంక్షన్ అయ్యేలా చేశారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత లోన్ తీసుకుంటారు? దానికి ఎవరైనా ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ధైర్యం చేస్తారా? అలా మల్లెమాల చేసింది, సీరియస్గా చేసింది. ఎస్. సో ఇక్కడ ఆది ఒక పాయింట్ రేజ్ చేశారు. ఒకనొక టైంలో మాకు దాదాపు 40 నుంచి 50 lakhs శ్యాంప్రసాద్ రెడ్డి గారు హెల్ప్ చేశారు. ఎస్. మీరు అన్న పాయింట్కి వస్తే రాంప్రసాద్ గారు, మీరు వెరీ క్లోజ్ టు సుధీర్. ఎస్ అండి. సో కంపేర్ టు ఆది గారు బాగా. బట్ సుధీర్ అనే వ్యక్తికి అంత హెల్ప్ చేసినప్పుడు మల్లెమాలలో సుధీర్నే కింగ్ అంటారు. ప్రతి షోకి కూడా సుధీర్నే హైప్ చేస్తారు. సుధీర్ ఉంటే అక్కడ షో హిట్ అంటారు. అవును, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సుధీర్కి అక్కడ. బట్ సుధీర్ ఒక్కసారిగా వచ్చి మాకొచ్చి ఆ కామెడీ స్టార్స్కి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మరి మీరు? సుధీర్ యాక్చువల్గా 2 years బ్యాకే వెళ్ళవలసింది. ఆడు మళ్ళీ మా కోసం ఆలోచించి, కేవలం మా ఫ్రెండ్షిప్ కోసం ఆలోచించి కలిసి చేసుకుందాం మళ్ళీ అని చెప్పి అట్నుంచి పిలిచినా సరే వెళ్ళలేదు వాడి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు సినిమాలో హీరో అయ్యాడు. వాడికి ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ కావాలనిపించింది. అందులో ఇక్కడ కాకుండా పక్క ఛానల్ మంచి ఆఫర్ ఇచ్చారు. యాంకర్గా మనల్ని ఇంట్రడ్యూస్ చేద్దాము కంటిన్యూగా, కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఒక మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆబ్వియస్లీ వెళ్తారు కాబట్టి మనడు కూడా చాలాసేపు ఆలోచించాడు, వెళ్దామా వద్దని మాతో డిస్కస్ చేసి, బావా నేను లైఫ్లో కొంచెం స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే ఒకటి ఉందండి బేసిక్గా. నాకైనా, సుధీర్ అన్నకైనా, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న, మా అందరికీ ఈటీవీలో ఒక ఎక్స్క్లూజివిటీ ఉంది. అంటే మేము ఇక్కడ చేసుకోవడానికి స్కోప్ లేదు బేసిక్గా. ఓకే. ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా. ఇప్పుడు ఈవెన్ నీకు సుమన్ టీవీలో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నీకు ఒక ఎక్స్క్లూజివిటీ ఉంటుంది. నువ్వు పక్క ఛానల్కి వెళ్ళి కూడా నేను ఇంటర్వ్యూ చేస్తానంటే మీ వాళ్ళు ఒప్పుకోరు కదా. సుమన్ ఛానల్లోనే చేయాలి. అది మీ అగ్రిమెంట్స్ అవి ఉంటాయి. అది కామన్గా ఎవరికైనా ఉండేవి. మేము ఒక గేమ్ షోకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు, ఒకరోజు జరిగే షోకి, కానీ కంటిన్యూగా వేరే ఛానల్లో కంటిన్యూగా చేసే ప్రోగ్రామ్స్ కనపడకూడదు. అది ఎక్కడైనా ఉండేవి. కాబట్టి ఇక్కడ చేసుకుంటాను అనేది మనోడి వర్షన్, సుధీర్ వర్షన్. ఇక్కడ చేసుకోవడానికి వీలు లేదు. అది అందరికీ, అది ఈటీవీ వర్షన్. ఇక్కడ చేయడానికి పాసిబుల్ అవ్వదు కదా. అలా వెళ్తే మనం ఇక్కడ చేసేదానికి వాల్యూ ఉండదు కదా. మాకు అక్కడ దొరుకుతున్నాడు కదా, ఇక్కడికి అలా కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆ సెన్స్లో మనోడు కొంచెం ఫైనాన్షియల్గా మనోడికి డబ్బులు అవసరం. అక్కడ ఒక 50,000 లేకపోతే 1,00,000 ఎక్స్ట్రా రావచ్చు.
దానికోసం మనోడు చూసుకున్నాడు, తప్పులేదు. అంతేగాని ఆర్పి చెప్పినట్లు అవమానపరిచి కించపరిచి అంత సుధీర్ లాంటి బయటకు గెంటేశారు ఎలా ఇవన్నీ ఇది కావాలంటే మీరు సుధీర్ నాకు నేను అనుకున్నాను నుంచి గంటేశారు, ఇది నేను అది అవమానం నేను తట్టుకోలేక బయటకు వచ్చేసారు. ఈ ఇంటర్వ్యూ వచ్చిన వెంటనే అనే మాట వాస్తవం కాదా నేనే అంటుంది. అది ఫస్ట్ ఆర్పి చెప్పిన దాంట్లో ఫస్ట్ అబద్ధం ఇది. ఇప్పుడు ఆర్పికి చెప్పి మనం ఏదైనా చెప్పొచ్చు, నువ్వు ఫస్ట్ అబద్ధం ఇదే అనేసి. ఇది సుధీర్ ఫోన్ చేసి చెప్తారు, ఎందుకంటే సుధీర్కి కూడా మళ్ళీ మళ్ళీ గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. అలా అక్కడ పెరిగి అక్కడే ఫైనాన్షియల్ సంపాదించుకున్నాడు, మళ్ళీ దాని మీద నెగిటివ్గా మాట్లాడేవాడు. ఎవరు మాట్లాడరు, సుధీర్ కూడా మాట్లాడు. అడుగు. సరే ఆర్పి చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టేనా అని నువ్వు సుధీర్ అననే అడుగు. కరెక్ట్ అని అంటే నువ్వు నాకు చెప్పు, కరెక్టే అని. అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకబ్బా నువ్వు ఎక్కడో ఆర్పి అన్న చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా అని ఇప్పుడు మల్లెమాలలో వర్క్ చేసే వాళ్ళు రానవసరం లేదు. అక్కడ వర్క్ చేసే వాళ్ళని కొంతమందిని పిలిచి అడుగు, కరెక్టే అంటారేమో. సుధీర్ అన్న, చంద్ర అన్న ఇలాంటి వాళ్ళని పిలిచి అడుగు. నువ్వు ఆర్పి అన్న చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే అని చెప్పమను, ఎవరినైనా చెప్పమను. ఆర్పి అన్ని మన చంద్రన్న కానీ ఎవరైనా నేను అదే అంటున్నాను. నువ్వు ఎవరినో పిలిచి మమ్మల్ని అడిగేసి సరే మేమేదో మా సంస్థ. మీరు ఇప్పుడు మల్లెమాలతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి యూ నో ద కరెక్ట్ రీజన్ తెలుసు కాబట్టి నేను అడిగాను. ఇంకొక నేను అందుకే నీకు ఇంకా నమ్మకం కుదరాలంటే అక్కడ ఉన్న వాళ్ళని అడుగు, అది ఇంకా ఈజీ కదా ప్రాసెస్. అప్పుడు ఏది కరెక్టో ఇంకా నీకు ఈజీగా అర్థమైపోద్ది కదా. ఆర్పి ఇన్ని పాయింట్లు మాట్లాడాడు ఆర్పి అన్న, నువ్వు సుధీర్ అన్నను చంద్రన్నను పిలిచి ఆర్పి ఇన్ని పాయింట్లు అన్నాడు, ఇవన్నీ కరెక్టేనాను, కరెక్ట్ కాదండి అంటారు వాళ్ళే. అంత పెద్ద సంస్థ ఎలాగ అవమానిస్తుంది చెప్పండి. శ్యామ్ గారి గురించి మీరు విని ఉంటారు కదా, డెఫినెట్గా చెప్పాడు కదా. నీకు అభియన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కదండి, నేను చేసే పర్ఫార్మెన్స్లకు నేను ఇక్కడ ఉండగలుగుతానా, నాకు ఎంత టైం ఉంటుంది, అది ఇది అడిగి కనుక్కున్నాడు. ఈ టీములు మార్చే ఉద్దేశం ఉంది, ఇన్ని మంత్స్ టైము ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న సెన్స్ చెప్పారు. ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టి పంపించిన ఇదే లేదు ఎవరో కూడా. సుధీర్ ఎలా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిందో మన అందరికీ తెలుసు, అందరూ కూడా ఇష్టపడతారు. సుధీర్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా అందరూ ఇష్టపడతారు. మ్యాజిక్లు చేసుకునేవాడు, పౌరాలు తీసేవాడు, ఇలా ఏకవచనంతో సుధీర్ని సమస్త అంటుంది. అది తట్టుకోలేక సుధీర్ చాలా వరకు ఆ పెయిన్ భరించాడు. ఇది వాస్తవం సార్. ఎలా చెప్తారండి, ఎలా ఆయన ఎందుకంటారండి అలా? మీకు ఇప్పుడు సుధీర్ని మేమే కామెంట్ చేస్తాం, రే పౌరులు తీసుకున్నాడు, నన్ను అంటారు ఆటో వేసుకోవాలని. మేము మా ఫ్రెండ్లో మేము అనుకుంటాం. ఏమంటే సుధీర్ అనే విషయంలో మ్యాటర్ ఏంటంటే, సుధీర్ మీద కౌంటర్స్ వేస్తేనే సుధీర్ కెరీర్. మీకు తెలుస్తుందో లేదో, సుధీరే ఇప్పుడు డీలో నేను ఒక 20 కౌంటర్లు అనుకుంటానండి. సుధీర్ అనేవాడు రే ఇలా వేద్దాం అలా వేద్దాం అని సుధీరే చెప్తాడు మాకు. ఇలా కాకుండా ఇలా వేద్దాంరా, ఇదైతే బాగుంటుంది, ఇవన్నీ సుధీరే చెప్తాడు. ఎందుకంటే మనోడు కౌంటర్ తీసుకుంటేనే మనోడికి వాల్యూ. మనోడేం పంచులేసే టైప్ కాదు. మీకు అర్థమవుతుంది కదా. సుధీర్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, సుధీర్ ఎప్పుడు సెంటర్ అవటం. సుధీర్ అనేవాడు సెంటర్ అయితే మేము రౌండప్ చేసి కౌంటర్స్ వేస్తే అది వర్కౌట్ అయ్యిద్ది బాగా, మనోడికి కూడా ఒక ఇది వస్తుంది. అది కామన్ థింగ్, అది మనోడికి కూడా ఇష్టమే. దాంట్లో ఇబ్బంది పడే విషయం ఏముంది అసలు?